హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో క్రంచీగా ఉండే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అది కూడా బొంబాయి రవ్వతో తయారు చేసుకునేదండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీటిని. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వను సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకోవాలన్నమాట. 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వను మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఈ పిండిని వేసుకుందాము. అలాగే ఈ పిండిలో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా 1 by 1 వేసుకోవాలండి. ఈ స్నాక్ ఐటెంలో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి. ఎక్కువ ఏమీ పట్టవన్నమాట. మీరు కూడా ఇలానే చేసుకోండి. కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా పెంచుకోండి. ఇందులోకి అయితే ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని ఈ విధంగా చేతితో బాగా నలిపి వేసుకోవాలి. కొంచెం పొడిలాగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ 3 ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఆయిల్ వేయడం వల్ల బాగా క్రంచీగా వస్తాయండి. వేడి నూనె అవసరం లేదు, మామూలుగా నార్మల్ నూనె వేసినా సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూద్దాము. ఇలాగా ముద్దలాగా రావాలన్నమాట. ఇలా రాకపోతే ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ ముద్దను ఏ విధంగా అయితే కలుపుతామో అలాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మెత్తగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉండాలన్నమాట. ఈ పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి స్నాక్స్ అనేవి బాగా క్రంచీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. 2-3 నిమిషాల పాటు ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని బాగా కలపాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ 15 నిమిషాల్లోపు ఈ రవ్వ అనేది బాగా నానుతుందన్నమాట. 15 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ అనేది బాగా నానిపోయి ఉంటుందండి. ఈలోపు చూసారు కదా, కాస్త గట్టిగా కూడా తయారైపోయింది. మరొక్కసారి దీన్ని చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చిన్న ఉండల్లా చేసేసుకుందాము. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి. అంటే కొంచెం మీడియం సైజులో కూడా చేసుకోవచ్చు. నేనైతే మరి చిన్న బాల్స్లా చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిండిని తయారు చేసుకోవాలి చిన్న బాల్స్ లాగా. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని దానిపైన ఈ బాల్ని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇలాగ వెడల్పుగా అవుతుంది. తర్వాత దీనిని ఈ విధంగా తీసేసినట్లయితే ఒక షెల్ అనేది ఏర్పడుతుంది అనమాట. చూసారు కదా, ఒక మంచి షేప్ అనేది తయారైపోయింది. ఇలాగైనా తయారు చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో కనుక గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది కదా, దానిపైన చేసినా కూడా గవ్వ షేప్లో వస్తుందండి. అలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం అనమాట. ఇలాగే మొత్తం బాల్స్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇవి తయారు చేసుకునే ముందే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు వేడి నూనెలో వీటిని కొన్ని యాడ్ చేసుకుందాము. కడాయికి సరిపడా వేసుకోవచ్చు అనమాట. ఇవి ఏమి ఒకదానికొకటి అతుక్కోవండి, ఎక్కువనే వేసి వేయించుకోవచ్చు. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే మనకి బాగా క్రంచీగా వస్తాయన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలా కలియబెట్టుకుంటూ వేయించుకోండి. అన్ని వైపులా కూడా చక్కగా వేగిపోతాయి. కాసేపటి తర్వాత చూస్తే ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా వచ్చిన వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా అది పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు మిగతా షెల్స్ని కూడా ఇలానే మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే మనకి క్రంచీగా వస్తాయన్నమాట. లో ఫ్లేమ్లో వేయించొద్దు, అలాగే హై ఫ్లేమ్లో వేయించకూడదు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా క్రంచీగా ఉండే ఈ స్నాక్స్ తయారు చేసుకున్నామో. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా క్రంచీగా ఉంటాయి. తినేటప్పుడు బొరుగుగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా కరకరలాడే స్నాక్స్ని పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారండి. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ స్నాక్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.